In 1920, another important thing happened. ఏంటది? In Europe, Treaty of Sevres was announced. Treaty of Sevres. అంటే ఏంటి? It was a treaty between the British and Turkey, Ottoman Empire. ఇందులో వాళ్ళు మనకి 3 ప్రామిసెస్ చేశారు కదా. These 3 promises were broken. ఆ మూడింటిని కూడా వాడు మాట తప్పారు. And here the problems of Indians were 3. గుర్తుపెట్టుకో, మళ్ళా రిపీట్ చేస్తున్నా. ఏంటది? జలియన్ వాల్బాగ్ massacre, not only the massacre but also how General Dyer was treated in India and also in Britain. How he was facilitated, how he was felicitated, how he was given donations, how he was welcomed as a war hero kada by killing innocent people in India. That was the first problem. Second problem enti, Montague Chelmsford reforms promised many things but gave very little. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, తర్వాత నేను Montague Chelmsford reform తర్వాత తీసుకుంటా ఖిలాఫత్ తర్వాత. సింపుల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను అంతకుముందు చెప్పాను కూడా, మనం దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం, చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం, బాగా ఆకలిగా ఉన్నాం, అరగంటలో వచ్చేస్తుంది. ఆడు ఫోన్ చేస్తున్నాడు డెలివరీ బాయ్, అన్న 20 minutes, అన్న 15 minutes, అన్న ఇక్కడ సందు మొదట్లో ఉన్నా, అన్న మీరు ఎక్కడ అన్నాడు. 2 గంటల నుంచి 3 గంటల నుంచి రాట్లా. ఓకే, రాపని పర్వాలా, మనం వెయిట్ చేస్తున్నాం, కూల్ డ్రింక్ పెట్టుకున్నాం, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. కానీ వాడు చివరికి మనకి డెలివరీ వచ్చిన తర్వాత చూస్తే దానిలో నిన్న చేసిన పులిహోర ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసిందేమో చికెన్ దమ్ బిర్యానీ, వాడు చాలా డిలేడ్గా వచ్చినాడు. అయినా మళ్ళీ మనకి ఇచ్చింది ఏంది? మనకి ఇచ్చిందేమో సంథింగ్ ఎల్స్. అప్పుడు మన రియాక్షన్ ఎట్లా ఉంటుందో చెప్పండి. ఇక చివరికి మనం కాదు, కామన్ పీపుల్ కాదు, గాంధీ గారు అంటాడు కూడా కరవడి కొడతాడు ఆయన. అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాం కదా. సో ఇన్ ద సేమ్ వే వాట్ వాజ్ ప్రామిస్ టు ఇండియా యాజ్ పొలిటికల్ రిఫార్మ్స్, నేను అంతకుముందు చెప్పాను 3 things. మన మటుకులా వాళ్ళే ఇచ్చినారు. ఏంటిది? మేము 3 ఇస్తాం మీకు. సెల్ఫ్ రూల్, సెల్ఫ్ గవర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంక్రీజ్డ్ పార్టీ. ఈ 3లో ఏది ఇవ్వాల? ఒక్కటి కూడా ఇవ్వాల. సో దెర్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రస్ట్రేషన్ అమాంగ్ ఇండియన్ నేషనల్ లీడర్స్ హూ వర్ వెరీ మోడరేట్ ఆల్సో. మనం చాలా చిన్న చిన్న డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అయింది. సో రౌలట్ యాక్ట్, జలియన్ వాల్బాగ్ massacre and the treatment of General Dyer, and the third one Montague Chelmsford reforms